హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ సెండ్ ఆఫ్ వీడియో. యాక్చువల్గా నా ఇంకొక కొలీగ్ కూడా లాస్ట్ వీక్ లో ఆఫీస్ నుంచి వెళ్ళిపోయారు అనమాట. సో ఈ రోజు నేను స్పెషల్లీ తను కలవడానికి వచ్చాను. సో లెట్ మీ ఇంట్రడ్యూస్ ఇన్ టు ది ఛానల్. హాయ్ శశి. హాయ్ ఫ్రెండ్స్. శశి అని పిలుస్తాము. సో రీసెంట్ గా ఈయన కంపెనీ చేంజ్ అయ్యారు. ఇప్పుడు ఎసెన్షియల్ లో కదా వర్క్ చేస్తుంది. 1 వీక్ బ్యాక్ మా ప్రెసెంట్ కంపెనీ నుంచి షిఫ్ట్ అయిపోయాడు. ఎలా ఉంది కొత్త కంపెనీలో? పర్లేదు, ప్రస్తుతానికి అంత బాగా ఉంది. ఇంకా టీమ్ అసైన్ అవ్వలేదు కదా, సో వెయిటింగ్ ఫర్ ఫ్రెండ్స్. ఓకే, యాక్చువల్ గా నేను అండ్ చేసి ఇద్దరం వేరే వేరే టీమ్స్ లో వర్క్ చేస్తాం. మా క్లయింట్ కూడా డిఫరెంట్, బట్ మాది చాలా మంచి ఫ్రెండ్షిప్. సో అందుకోసమే నేను స్పెషల్లీ శశిని అడిగి మరీ వీడియో తీస్తున్నాను. సో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, దానికి ఆన్సర్ చేయు. నేను లాస్ట్ వీక్ శశి తెలిపాడు కదా, అప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడిగాను. సో ఇప్పటి వరకు నువ్వు చేసిన ప్రాజెక్ట్ లో ఎన్ని ఎస్కలేషన్స్ అయ్యాయి? వన్ ఎస్కలేషన్. మేజర్ ఎస్కలేషన్? No, minor. Okay. Almost we spent same 3.5 years kada. So what is the funniest and the saddest moment entire mana campus journey lo? First, I will say saddest moment leaving my company. Okay. And funniest moment is like, friends to tours keldam and tea breaks lo chit chat chesukodam, gossips. These are the funniest moments. ఓకే, సో రీసెంట్ టైమ్స్ లో 90 days నోటీస్ పీరియడ్ అనేది అందరికి టఫ్ జాబ్ అయింది కదా. సో ఎవరికైనా సజెషన్ ఏదైనా ఇద్దాం అనుకుంటున్నావా, ఆర్ వాళ్ళు నోటీస్ పీరియడ్ పెట్టేసి కొత్త జాబ్కి వెళ్ళడం బెటర్ అని నీ ఫీలింగ్? నోటీస్ పీరియడ్ పెట్టేసి కొత్త జాబ్ కంటే లైక్ సమ్ పీరియడ్స్ ఉంటాయి. లైక్ మనం ఇప్పుడు అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఆ టైంలో అంటే నోటీస్ పీరియడ్ పెట్టి కంపెనీకి వేరే కంపెనీ షిఫ్ట్ అవుదామని ఆలోచన ఉండకూడదు. జనవరి నుంచి మార్చ్, ఏప్రిల్ ఆ టైంలో అయితే కొన్ని ఓపెనింగ్స్ కొంచెం ఎక్కువగా అవుతాయి కాబట్టి ఆ టైంలో మనం పర్లేదు. ఓకే, సో వాట్ డూ యూ థింక్ ఐ నీడ్ టు చేంజ్ ఇన్ మీ? చాలా రోజుల నుంచి చూస్తున్నావు కదా, నేను ఏం చేంజ్ చేసుకుంటే బెటర్ అని నీ ఫీలింగ్? యాక్చువల్గా చేంజ్ చేసుకోవాలంతా లైక్ నీలో అయితే అన్ని ఓకే, లైక్ ఆల్ ఆర్ పర్ఫెక్ట్, నో నీడ్ టు చేంజ్ ఎనీథింగ్. జస్ట్ యూ నీడ్ టు లైక్ ఫ్రెండ్స్ తో కొంచెం బయటకు వెళ్ళడం, అలాంటివి కొంచెం ఎక్కువ చేసుకుంటే నీకు కూడా కొంచెం సోషల్ లైక్. ఓకే, సో మన ఫ్రెండ్స్ తో ఎక్కువ సోషలైజ్ అయితే కొంచెం నీకు బాగుంటుంది. ఓకే ఓకే, గాట్ ఇట్. సో ఇప్పుడు కొత్త కంపెనీలో అయితే ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఇంకా వర్క్ ఏం స్టార్ట్ అవ్వలేదు. సో ఎనీవే, జస్ట్ నేను నా ఛానల్లో ఫీచర్ అవ్వాలని చెప్పి వీడియో రికార్డ్ చేశాను అండ్ యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ యూ గుడ్ లక్ అండ్ కీప్ ఇన్ టచ్. యాక్చువల్గా చాలా రోజుల నుంచి మేము ట్రిప్స్కి వెళ్దామని అనుకున్నాం, బట్ థ్యాంక్ఫుల్లీ ఒకే ట్రిప్ కవర్ చేసాం. ఐ హోప్ ఫర్దర్ గా వెళ్తామని మేము అనుకుంటున్నాం. బికాస్ వాక్ అనేది కంటిన్యూస్లీ జరిగే ప్రాసెస్, ఓన్లీ బయటికి వెళ్ళడం అనేది కొంత డిఫరెంట్ కాబట్టి మేము దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఎనీవే, మీరు కూడా అందరూ శశికి గుడ్ బెస్ట్ విషెస్ ని తెలపండి. అండ్ ఛానల్కి ఏమైనా చెప్తావా? సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ అందరూ మీరు వీడియోస్ చూస్తుంటారు, లైక్. అండ్ ఐ మస్ట్ సే, నేను ఏ వీడియో చేసినా ఎలాంటి కాంటెంట్ చేస్తున్నా నన్ను శశి ఎప్పుడు అప్రిషియేట్ చేస్తారు. యూట్యూబ్ లో కాకపోయినా నాకు పర్సనల్ గా మెసేజ్ చేసి మరీ అప్రిషియేట్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. కంపెనీ మాత్రమే చేంజ్ అయ్యావు, అప్రిషియేట్ చేయడం మర్చిపోకు. అండ్ ఏదైనా ఫీడ్బ్యాక్ ఉంటే యూ కెన్ లెట్ మీ నో. ఐ టేక్ దట్ ఇంటూ కన్సిడరేషన్. ఓకే, విషింగ్ యూ గుడ్ లక్. అండ్ యా, దట్ ఈస్ ఇట్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై వీడియోస్. మీరు కూడా ఇలా మీ ఫ్రెండ్స్ ఎవరైనా మెమొరబుల్ మూమెంట్స్ ఉంటే ఖచ్చితంగా మీ పబ్లిక్ ప్లాట్ఫామ్స్ లో షేర్ చేసుకోండి. బికాస్ వీ నెవర్ నో, లైఫ్ ఈజ్ అన్సర్టైన్ అండ్ టైం మన చేతుల్లో ఉండదు. యా, once again